నాయకులలో ఒకరి పేరు లావో వాంగ్. అతను, ఏ చిన్న అమ్మాయి, నువ్వు ఫోటోలు తీసి పోలీసులకు ఫోన్ చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లావని విన్నాను అని అన్నాడు. ఇది విన్న తర్వాత జియావోహువా చాలా భయపడి వారికి కెమెరా ఇవ్వగలనని చెప్పింది. లావో వాంగ్ కెమెరాను కోరుకోలేదు మరియు ఆ మహిళతో ఒంటరిగా పోరాడాలనుకుంటున్నానని చెప్పాడు. జియావోవా అతన్ని కొడితే అతను వెంటనే వెళ్లిపోవచ్చు. జియావోవా ఈ దుండగుల గుంపు యొక్క క్రూరమైన పద్ధతులను చాలా కాలం క్రితమే చూసింది. ఆమె ఇప్పటికే పులి నోటిలో గొర్రె అని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె తన తుపాకీని తీసుకుని కారు దిగగానే అవతలి వైపు ఉన్న తమ్ముడిని చంపింది. ఈ చర్య లావో వాంగ్కు నిజంగా కోపం తెప్పించింది. పాపం, నువ్వు చాలా చెడ్డ స్త్రీవి. నేను నీకు నియమాలు చెప్పాను, కాని నువ్వు వాటిని పాటించలేదు. అతను తన కొరడా తీసి ఆ మహిళ చేతిని కొట్టాడు. ఆపై ఆమె నేలపై పడిపోయింది. లావో వాంగ్ కొంచెం విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ మహిళ మళ్లీ తిరిగి పోరాడింది. కాని ఆమె పెద్ద లావో వాంగ్ను ఎలా ఓడించగలిగింది? ఆమె కొన్ని దెబ్బలలో స్పృహ కోల్పోయింది. పురుషులు మంచి శరీరాకృతి కలిగిన జియావోవా వైపు చూసి ఆమెను కట్టివేసి అవమానించారు. జియావోవా మేల్కొన్నప్పుడు ఆమె సహాయం కోసం కేకలు వేసింది కాని స్పందన రాలేదు. ఆ గుంపు బయటకు వెళ్ళిందని తేలింది. ఆమె తన జేబులో ఉన్న కత్తిని తాడును కోయడానికి బయటకు తీయాలనుకుంది. కాని కత్తి నేలపై పడింది. తర్వాత ఆమె చుట్టూ చూసింది మరియు బీమ్ మీద లైట్ బల్బు కనిపించింది. ఆమె జడత్వాన్ని ఉపయోగించి తాడును కొద్దిగా కదిలించింది. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు. చివరకు ఆమె కట్టెలను పట్టుకుని లైట్ బల్బును తీసి విరిచింది. ఆమె గాజు ముక్కలను ఉపయోగించి తన చేతికి ఉన్న తాడును కత్తిరించింది. ఆపై హుక్ నుండి బయటపడటానికి పైకి ఎక్కి కిందకు దూకింది. ఆమె బయటపడటానికి ఒక మార్గాన్ని కనుగొనాలనుకుంది. కాని ఆమె అనుకోకుండా ఇంట్లో శవాల సంచులను చూసింది. ఆమె చాలా భయపడి పారిపోయింది. ఆమె చెప్పులు లేకుండా పారిపోయింది. జియావోవా బయటకు పరిగెత్తిన వెంటనే దుండగులు వెనక్కి తిరిగి వచ్చి జియావోవా కనిపించడం లేదని కనుగొన్నారు మరియు ఆమె కోసం ప్రైవేటుగా వెతకడం ప్రారంభించారు. పారిపోతుండగా జియావోవా ఒక చిన్న చెక్క ఇంటికి వచ్చింది. ఆమె పాదాలకు సరిపోని ఒక జత బూట్లు కనుగొని వాటిని ధరించి ఆపై పారిపోయింది. అయితే ఆమెకు ఇక్కడి వాతావరణం గురించి తెలియదని ఆమెకు తెలుసు మరియు ఆమె తనతో పాటు పొడి ఆహారం లేదా ఆయుధాలు తీసుకురాలేదు. విజయవంతంగా తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఆమె ధైర్యంగా నిర్ణయం తీసుకుంది, అంటే తిరిగి పోరాడాలి.